9 న్యూస్. అన్యాయానికి ఒడిగట్టాలి అని కుట్ర పన్నిన వారికి ఒక చెంపపెట్టు లాంటిది నాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి పురపాలక సంఘం భవన్లో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంకు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు 36 మందికి ఎవరూ హాజరు కాకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ మధు మధ్యాహ్నం 1:30 వాయిదా వేయగా కేవలం 22వ వార్డు కౌన్సిలర్ మాత్రమే హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని రిటర్నింగ్ అధికారి మధు ప్రెస్ మీట్ సమావేశంలో తెలిపారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బానీ. కౌన్సిల్ సభ్యులు కొత్తగూడెం కౌన్సిల్ సభ్యులు ప్రస్తుత చైర్పర్సన్ అయినటువంటి కాపు సీతాలక్ష్మిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు మీటింగు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక సమావేశం. ఇటు సమావేశంగాను ఉదయం 11 గంటలకు టైం ఇవ్వడం జరిగింది. అటు సమావేశానికి ఒక కౌన్సిలర్ కూడా అటెండ్ కావడం జరగలేదు. మళ్ళీ తదుపరి కోరం లేనందున మీటింగ్ను 1:30 వరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ 1:30 మీటింగ్లో కూడా కేవలం ఒక కౌన్సిలర్ అటెండ్ అయ్యారు. అప్పుడు కూడా కోరం లేనందున ఇటు అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించింది. 22 మంది కౌన్సిల్ సభ్యులు కొత్తగూడెం కౌన్సిల్ సభ్యులు ప్రస్తుత చైర్పర్సన్ అయినటువంటి కాపు సీతాలక్ష్మిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు మీటింగు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక సమావేశం. ఇటు సమావేశంగాను ఉదయం 11 గంటలకు టైం ఇవ్వడం జరిగింది. అటు సమావేశానికి ఒక కౌన్సిలర్ కూడా అటెండ్ కావడం జరగలేదు. మళ్ళీ తదుపరి కోరం లేనందున మీటింగ్ను 1:30 వరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ 1:30 మీటింగ్లో కూడా కేవలం ఒక కౌన్సిలర్ అటెండ్ అయ్యారు. అప్పుడు కూడా కోరం లేనందున ఇటు అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించింది.